నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు ఎంతో మంది యోధులు తమ ప్రాణాలను అర్పించారు. శత్రువులకు ఎదురెళ్లి యుద్ధం చేశారు. జనంలో చైతన్యం నింపారు. దేశ సంగ్రామంలో ఉరికొయ్యలను ముద్దాడిన వీరుల త్యాగాన్ని ప్రజలు ఎన్నటికీ మరువరు. ఇలాంటి అమరవీరుల కథలకు చిత్ర పరిశ్రమ ఎప్పటినుంచో బ్రహ్మరథం పడుతూనే ఉంది. వారి చరిత్రలను తెరపై చూపిస్తూ ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపుతోంది. దేశ రక్షణ కోసం యుద్ధ భూమిలో అడుగుపెట్టడానికి, ప్రాణాలను లెక్క చేయకుండా ప్రత్యర్థులతో వీరోచితంగా పోరాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మన దేశ సైనికులు. భారత్పై చేయి వేస్తే ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఇటీవలే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు రుచి చూపించారు. ఇలా మన జవాన్ల వీరత్వాన్ని చూపిస్తూ, దేశభక్తిని తట్టిలేపుతూ, హిందుత్వం గొప్పతనాన్ని చాటి చెబుతూ ఇప్పటికే ఎన్నో చిత్రాలు రూపొందించాయి, ప్రేక్షకుల్ని అలరించాయి. అయినప్పటికీ ఈ సినిమాల పట్ల సినీ ప్రేమికులు ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. దేశ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెబుతూ తెరకెక్కిన సినిమాలు కలెక్షన్ల సునామీ సృష్టించాయి. దేశభక్తికి హిందుత్వాన్ని జోడిస్తే బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొడుతున్నాయి. బాలీవుడ్ హీరోలు, దర్శకులు సైతం దేశభక్తి సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సైనికుల వీరగాథలకు సెంటిమెంట్ను యాడ్ చేస్తున్నారు. దీంతో జనం ఫుల్గా కనెక్ట్ అవుతున్నారు. దేశభక్తి, స్వాతంత్ర పోరాటంలో వీరుల గాథలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యాన్ని మట్టి కరిపించిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో మన సైనికుల ధైర్య సాహసాలే దర్శకులు, హీరోలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నాయి. డైరెక్టర్లు, హీరోలు సైతం వీరగాథలను తవ్వి బయటకు తీస్తున్నారు. వాటినే తెరకెక్కించి బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. దురంధర్ విడుదలైనప్పటి నుంచి ఎవరూ ఊహించనంతగా భారీ రేంజ్లో రెస్పాన్స్ను అందుకుంటుంది. ముఖ్యంగా భారత్లో ఈ సినిమాపై కాసుల వర్షం కురుస్తోంది. ఇండియాకు చెందిన రా ఆఫీసర్ పాకిస్తాన్లో ఉంటూ ఇండియా కోసం ఎలాంటి సాహసం చేశాడన్నదే మూవీ కథ. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1200 కోట్లు రాబట్టింది. దీంతో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ జవాన్, అల్లు అర్జున్ పుష్ప 2 ఓవరాల్ వసూళ్లను దాటేసింది. అలాగే బాలీవుడ్లోనూ మరో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఒక్క భారత్లోనే ఈ సినిమా 704 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో భారత్లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా దురంధర్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ముగింపు ఉత్కంఠభరితంగా ఉండడంతో సీక్వెల్ పైన అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1 లాగే సీక్వెల్ కూడా స్పై యాక్షన్ థ్రిల్లర్గా మరింత ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ అంచనాలు పెంచేశారు. దీంతో పార్ట్ 2 అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ సీక్వెల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తు, శత్రువులపై ఒక్క బుల్లెట్ ను కూడా పేల్చని మన సైనికులు, అయినా విజయం భారతదేశానిదే. ఇదంతా 2020లో తూర్పు లదాఖ్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య జరిగిన సంఘర్షణ. ఇప్పుడు ఈ కథ ఆధారంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమా రాబోతోంది. టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3 వంటి స్పై యాక్షన్ సినిమాల్లో రా ఆఫీసర్గా మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కు ఊహించని స్పందన వస్తోంది. 10 సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయిజాన్ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్గా విజయం సాధించింది. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. భజరంగి భాయిజాన్ సినిమాకు సీక్వెల్ రానుంది. పాక్ ఇండియా వార్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు రూపొంది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 1997లో దేశభక్తి నేపథ్యంలో రూపొంది మంచి విజయాన్ని అందుకున్న చిత్రం బార్డర్. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది వీరుల సాహసాలకు నిదర్శనంగా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. ఇందులో మేజర్ కుల్దీప్ సింగ్ పాత్రలో సన్నీ దేవోల్ తన నటనతో అభిమానుల్ని కట్టిపడేశారు. ఈ చిత్రంలోని కథ, భావోద్వేగాలు, సంగీతం, యాక్షన్ ఇలా ప్రతిదీ అభిమానుల్ని మెప్పించాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా బార్డర్ 2 రాబోతోంది. ఇండో పాకిస్తాన్ నేపథ్యంలో మునుపెన్నడూ చూడని అతిపెద్ద వార్ చిత్రంగా నిలవనుంది. 27 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సైనికుడు ఇప్పుడు ఎలాంటి సాహసాలతో ప్రేక్షకులను అదరగొడతాడో తెలుసుకోవాలంటే ఈ నెల 23 వరకు వెయిట్ చేయాల్సిందే. యూరీలో జరిగిన దాడికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2016లో పాకిస్తానీ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి కశ్మీర్లోని సైనిక స్థావరం యూరీపై దాడి చేశారు. ఉగ్రవాదుల దాడిలో ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకార చర్యగా భారత్ దాయాదిపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ సినిమా రూపంలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళి అర్పించారు. విక్కీ కౌశల్ మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో కనిపించారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజీ. రా ఏజెంట్ పాత్రలో ఆలియా భట్ నటించింది. ఈ చిత్రంలో ఇండియాకు కీలకమైన విలువైన సమాచారాన్ని చేరవేయాలన్న ఉద్దేశంతో ఆమె పాకిస్తాన్ సైనికుణ్ణి వివాహం చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోతుంది. పాకిస్తాన్లో ఉంటూ ఇండియాకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంది. ఈ సినిమాలో ఆలియా భట్ నటన అద్భుతం. ఝాన్సీ రాణి మణికర్ణిక పాత్రలో కంగనా రనౌత్ మెప్పించింది.
ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఝాన్సీ రాణి చేసిన పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. ఆమె తిరుగుబాటు బ్రిటిష్ వారిపై విపరీతమైన స్వాతంత్ర యుద్ధంగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో దేశభక్తి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశాయి. ఒక మదర్ ఇండియా, బోర్డర్, లగాన్, షేర్షా, ఉధమ్ సింగ్, సామ్ బహదూర్, మేజర్ లాంటి సినిమాలకు ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో త్వరలో మరిన్ని దేశభక్తి సినిమాలు థియేటర్లోకి రానున్నాయి. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, మన చరిత్రను తెలియజేస్తూ దేశభక్తిని రగిలించే చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన ఎంతోమంది స్వాతంత్ర వీరుల జీవితాల గురించి తెలిపే చిత్రాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే ఇలాంటి చిత్రాల్లో నటించడానికి కథానాయకులు సైతం వెనకడుగు వేయరు. స్వాతంత్ర సమరయోధుల పాత్రల్లో మన హీరోలు తమను తాము ఊహించుకుంటూ ఉవ్విళ్ళూరుతుంటారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన మువ్వన్నెల పతాకమే స్ఫూర్తిగా ప్రేక్షకుల మనసుల్లో దేశభక్తిని తట్టిలేపడానికి సినిమాలు తెరకెక్కుతూనే ఉన్నాయి. దేశభక్తే కథాంశంగా మువ్వన్నెల పతాకమే మూల కథగా వచ్చిన చిత్రాలకు జనం నీరాజనం పడుతూనే ఉన్నారు. బ్రిటిష్ పాలనలోని 1919 కాలంలో జరిగిన మారణ హోమం, జలియన్వాలాబాగ్ ఉదంతం. ఈ మారణకాండకు ప్రతీకారంగా మైఖేల్ ఓ డయర్ను విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ హత్య చేశారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ భారతీయ విప్లవకారుడు ఉధమ్ సింగ్ పాత్రను పోషించాడు. భారతీయ చరిత్రలో నిలిచిపోయిన వీరుడికి ఈ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పించారు. డయర్ను చంపడానికి ఉధమ్ సింగ్ బ్రిటన్కు వెళ్లి జనం ముందే కాల్చేశాడు. ఈ మూవీ ప్రేక్షకులకు అద్భుతంగా కనెక్ట్ అయింది. అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన లగాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో అధిక మొత్తంలో బ్రిటిష్ పన్నుల నుంచి ప్రజల్ని విముక్తి చేయడానికి రైతు చేస్తున్న పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా స్వాతంత్రం పొందేందుకు బ్రిటిషర్లకు ఇష్టమైన క్రికెట్లో ఓడించడమే కథ. బ్రిటిషర్ల కాలంలో రైతుల పరిస్థితులు ఎలా ఉండేవో అశుతోష్ గోవారికర్ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాకు జనం జేజేలు పలికారు. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన సినిమా రంగ్ దే బసంతి. ఈ చిత్రంలో భారతదేశంలోని సామాజిక సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇండియాలోని 5 స్వాతంత్ర సమరయోధుల కథను డాక్యుమెంట్ చేయడానికి ఒక బ్రిటిష్ విద్యార్థి భారత్కొస్తాడు. ఇందులో 5 భారతీయ విప్లవకారుల పాత్రలు చూపించారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం చక్కగా తెరకెక్కించారు. అమీర్ ఖాన్, మాధవన్, సిద్ధార్థ్ నటనతో అదరగొట్టారు. షేర్షా పాకిస్తాన్పై కార్గిల్ యుద్ధ నాటి సంఘటనల ఆధారంగా షేర్షా మూవీని తెరకెక్కించారు. కెప్టెన్ బాత్రా పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ శామ్ మాకిన్ షా జీవిత కథ ఆధారంగా శామ్ బహదూర్ రూపొందింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే భవానీ అయ్యర్, శంతను శ్రీవాస్తవతో కలిసి గుల్జర్ స్వయంగా రాశారు. విక్కీ కౌశల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి ఈ సైనిక నాయకుడి కథకు జీవం పోశాడు. ఈ చిత్రం ద్వారా నవభారత చరిత్ర గతిని మలుపు తిప్పిన ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు. సారాంఘరి యుద్ధంలో పోరాడిన వీర సిక్కు సైనికుల కథను ఈ సినిమాలో చూపించారు. అమరులైన వీరికి కేసరితో నివాళులర్పించారు. 10,000 మంది పష్టూన్ ఆక్రమణదారులతో జరిగిన పోరాటాలను చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 21 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించిన హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని యుద్ధాన్ని ఈ కథలో తెరకెక్కించారు. భారతదేశ చరిత్రలో గొప్ప యుద్ధాలలో ఇది ఒకటిగా నిలిచింది. గూఢచారుల నేపథ్యంలో వచ్చిన సినిమాల సంఖ్య భారీగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా వార్ 2. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన మరో చిత్రం ఆల్ఫా. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పై పాత్రలు చేశారు. ఫైటర్ గొడవ చేయడు, యుద్ధం మాత్రమే చేస్తాడు అంటూ ఫైటర్తో గగనతలంలో మన దేశ వీరులు చేసే సాహసాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇదే బాటలో వచ్చిన గదర్ 2, లాల్ సింగ్ చడ్డా, పిప్పా, యోధా, ఏ వతన్ మేరే వతన్, ఎయిర్ లిఫ్ట్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ లాంటి చిత్రాలు హిట్ బొమ్మ అనిపించుకున్నాయి. స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపిన అమరవీరుల త్యాగాలను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుంది. బానిసత్వంలో మగ్గిన జాతికి స్వేచ్ఛా వాయువులు అందించేందుకు తమ ఊపిరిని త్యాగం చేసిన వీరులను స్మరించుకుంటుంది. దేశం కోసం జరిపిన పోరాటంలో ఎందరో తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. వారి జీవిత చరిత్రలను కొన్నిటిని వెండితెరపై ఆవిష్కరించగా అవి అందరి ప్రశంసలు అందుకున్నాయి. దేశభక్తి అభిమానుల్ని థియేటర్లకు రప్పించే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. చారిత్రకం, కల్పితం ఏదైనా కథనంలో కాస్త వైవిధ్యం చూపితే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం ఖాయం. బయోపిక్స్కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దేశం కోసం పోరాడిన సైనికుల జీవిత చిత్రాలకు డిమాండ్ ఉంటుంది. చరిత్ర చెప్పే ఈ సినిమాలు చరిత్రలోనూ ఓ చరిత్రగా మిగిలిపోతాయి.
26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో రూపొందిన చిత్రం మేజర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. 1971 యుద్ధంలోనే పోరాడిన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 21. యుద్ధంలో వీరమరణం పొందిన ఖేతర్పాల్ పరమవీర చక్ర సాధించిన యువ సైనికుడు. ఆయన జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇక కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న కెప్టెన్ ఇండియా కూడా యుద్ధం నేపథ్యంలో రూపొందింది. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కబీర్ ఖాన్ తెరకెక్కించిన మూవీ చెక్ దే ఇండియా. ఈ సినిమాలో దేశభక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ భారత మహిళా హాకీ జట్టు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ఇండియా కోల్పోయిన తన ఖ్యాతిని తిరిగి కాపాడుకోవాలనే సందేశంతో తెరకెక్కించారు. అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు గెలవాలనే కోరికను బలంగా చూపించారు. రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ చావా. దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు. ఆయన పాలనా కాలం, శత్రువుకు తలవంచని నైజం యువతకు స్ఫూర్తిమంతం. ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలో సంభాజీ ఒకరు. ఆయన పాలన ఆద్యంతం యుద్ధాలు, పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగిన అడుగడుగున ధైర్యం, శౌర్యం, స్వాతంత్ర్య కాంక్ష, దేశభక్తి కనిపిస్తుంది. సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్నే సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకుని సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. 25 సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియర్రా లియోన్లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు అక్కడి రెబెల్స్ ట్రాప్లో చిక్కుకుని 75 రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ను రాజ్పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ఆపరేషన్ కుక్రీ వచ్చింది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో శత్రువులను మట్టి కరిపించేందుకు పోరాటం చేశారు బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా. ఆయన స్వానుభవాల సమాహారంగా పిప్పా సినిమా వచ్చింది. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు వెండితెరకొచ్చే అవకాశం ఉంది. ఈ తరహా చిత్రాలు ఎన్ని వస్తే అంత మంచిది. ఎందుకంటే సినిమా శక్తివంతమైన మాధ్యమం కాబట్టి చరిత్ర సులువుగా యువతరానికి చేరుతుంది. దర్శకులు, హీరోలు దేశభక్తి సినిమాలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. మరుగున పడిన స్టోరీలను వెతికి తీస్తున్నారు. వాటితోనే హిట్లు కొడుతున్నారు.